నాణ్యత లేని నారుతో కడప కూరగాయల రైతులు నష్టపోయారు. గతేడాదిలాగే నర్సరీల నుంచి టమోటా నారు తెచ్చి సాగు చేస్తే కనీస ఫలసాయాన్ని అందుకోలేకపోయారు. నారు నాటి 3 నెలలు దాటినా పూత ఖాతా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాసిన 1-2 కాయలు కూడా గోలీల సైజులో పండడంతో కర్షకులకు దిక్కుతోచడం లేదు. విత్తన నాణ్యతపై నర్సరీ నిర్వాహకుడు కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని బోరుమంటున్నారు. ఈ టమోటా చెట్లు చూడ్డానికి చక్కగానే కనిపిస్తున్నా కాపుకు మాత్రం నోచుకోలేకపోయాయి. నారు నాటి 3 నెలలు దాటినా ఇప్పటికీ పూత కాత అన్నది తోటల్లో కనిపించడం లేదు. కడప జిల్లా రాయచోటి సమీపంలో ఈ సమస్య తలెత్తింది. నర్సరీ నారు అయితే బాగుంటుందని అధిక ధరకు కొనుగోలు చేసి సాగు చేస్తే కనీస దిగుబడి రావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. 3 ఎకరాల పొలంలో 3 లక్షలు ఖర్చు చేసిన తాము నకిలీ నారు వల్లే నష్టపోయామని ఆరోపిస్తున్నారు. ఓదివేడు దగ్గర 4 ఎకరాలు టమాటా పెట్టిండాం సార్. అవి నకిలీ ఇత్తనాలు కాయలు సార్. చిన్న కాయలు గోళీల మాదిరిగా ఉన్నాయి సార్. ఇత్తనాలు పాల్ట్ అంటాను సార్. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చినా కూడా అవి డమ్మీ ఇత్తనాలు కానీ పని చేయాలని చెప్తాను సార్. 4 ఎకరాలు పెట్టిండాము. ఖర్చు 3 లక్షల పైన అయిపోయింది సార్. ఇప్పుడు నారోళ్ళు విత్తనాల వాళ్ళని అడగాలన్నారు సార్. ఇంకా కానీ వాళ్ళు ఇత్తనాల వాళ్ళు రాలా, ఎవరు రాలా సార్. కడప జిల్లాలో ఇటీవల కూరగాయల నారు సరఫరా చేసే నర్సరీలు పెరిగాయి. మొక్కల బతుకుదల, పంట నాణ్యత, దిగుబడి ఆశాజనకంగా ఉంటున్నందున రైతులు ఆసక్తి చూపుతున్నారు. రాయచోటి కర్షకులు కూడా నర్సరీలపై నమ్మకముంచి టమోటా నారు తెచ్చి సాగు చేశారు. తీరా ఆశించిన మేర కాపురాక నిరాశ చెందారు. జరిగిన నష్టంపై నర్సరీ రైతుకు ఫిర్యాదు చేయగా అతను కొన్ని ఎదుగుదల మందులు సూచించి చేతులు దులుపుకున్నాడని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనలాగా మరెవరికీ కష్టం కలగకూడదనుకుంటున్నాడు. నర్సరీలో ఎత్తుకొచ్చినాము. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. మాకు ఒక బాక్స్ కానీ తెగడంలే. అవతల మా బామ్మర్ది ఎత్తుకొచ్చినాడు. అతనికి 100 బాక్సులు పైన అయిపోయినాయి 10 గుంటల్లోనే. మాకు 2 ఎకరాలు కలిసి 4 బాక్సులు తెగల. కారణం ఏమి అది విత్తనం సరిలేక కాయడం లేదు సార్. అది దాదాపు 3 లక్షలు లెక్క పెట్టినాము రూపాయలే. నా రోడ్ వచ్చేసి మేము మంచిదే ఇచ్చినాము, మంచి ఇత్తనం గిన అంటున్నాడు. మేము నర్సరీ కాడికి పోతే ఏదో ఛానల్ వాళ్ళకి చెప్తాము, వాళ్ళకి చెప్తామంటే మేము ఏదో మందులు ఇస్తాం కొట్టండి అది గిని ఇది గిని అని చెప్తాను. ఆడే మందులు ఇవ్వలేదు, మాకు ఏమి చేయలేదు. దాన్ని పంచాయతీ రాలే. మాకు జరిగిన ఇంకొకరు జరగదు, ఏ రైతుకు రాకూడదు, ఏ రైతుకు గానీ ఈ సమస్య రాకూడదు. ఈ వచ్చిన అప్పులు చేసుకొని చేస్తాను. అప్పులు చేసి టమాటో సాగు చేసిన తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీరు పెడుతున్నారు. కంపెనీ ప్రతినిధుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎవరూ వచ్చి చూడలేదని విలపిస్తున్నారు. నా బిడ్డలకు ఉన్నదో నేను ఉరులు వేసుకొని తనకలాడ చచ్చిపోతా నేను కావిలుండా సార్. చచ్చిపోతా అంటే నా బిడ్డలన్నీ పంట ఏమి రాలా సార్. ఉచ్చికాయలంతంత ఉచ్చికాయలు అయితే మేము ఏమైపోవాలా? వాళ్ళు కూలి చేసి నాలు చేసి అప్పులు చేసి అల్లాడుతున్నారు. మేము నా బిడ్డలకు నేను వద్దు నాయనా ఊరు వేసుకుంటా అంటే ఎట్ట ఒకటి తీర్చుకున్నాను. అప్పులు చేసుకుని దినానికి 4 మంది వస్తున్నారు. వాటి కోసం లెక్కల కోసం ఒక కాయ కూడా లేదు. మా మంచిదే నారు ఇచ్చినారు, మా నెత్తిని పెట్టినారు. ఏమి చేయాలి దీన్ని? వాళ్ళు ఏం అడగాలనో మేము ఏమి చేయాలా? ఇటైతే మేము ఎంతసేపు బిడ్డలకు కాయలు ఉండాలా? నారు ఇచ్చడమలే, ఈ ఇచ్చడం అంటున్నారు. మేమేం చెప్పాలా? వాళ్ళు ఎప్పుడు వస్తారనే వచ్చే కదా మేము చెప్పేది వాళ్ళకు. ప్రతికూల వాతావరణం, రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినందువల్లే కాపు రాలేదని నర్సరీ రైతు చెప్తున్నాడు. కాయలు లేకపోవడానికి కల్తీ సమస్య కాదంటున్నాడు. అటు పంటను పరిశీలించిన అధికారులు లోపాల్ని గుర్తించి వివరాలు తెలుపుతామంటున్నారు. మామూలుగా 3 మంత్స్ బ్యాక్ అయితే మనం 448 క్వాలిటీ ఒక 2 రైతులకు ఓదివేడు గ్రామంలో ఇచ్చినాం. ఆ టైంలో అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే వర్షాలు లేవు సార్. 2 మంత్స్ మెయిన్లీ 8వ నెల నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. ఆ క్లైమేట్ ప్రాబ్లం ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల మందులు సరిగ్గా కొట్టారలేదు తెలియదు, కానీ గ్రోతింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్గా పెరిగిపోయింది చెట్టుకు. బయోజామ్ మందులు ఎక్కువ కొట్టడం వల్ల వాటిలో కాపు తగ్గిందని కంపెనీ వాళ్ళు తేల్చి డిక్లేర్ చేసి చెప్పారు. ఆల్రెడీ కంపెనీ వాళ్ళని ఆ ఫీల్డ్ మేము పంపించాము. వాళ్ళు చూశారు, చూసి కూడా చెప్పింది ఏంటంటే సార్ మందులు కొడితే రికవర్ అయిపోతుందని వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళైతే కల్తీ విత్తనాలు చెప్తున్నారు సార్, కానీ ఫెయిల్యూర్ వాళ్ళకి ఒకరికే వచ్చింది సార్. అక్కడ వాళ్ళతో పాటు అదే లాట్లో ఇచ్చిన ఫార్మర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. మన నర్సరీ తీసుకెళ్ళిన ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా చూసి వచ్చాము. అక్కడెక్కడ ఆ ప్రాబ్లం లేదు, వాళ్ళ ఒక్క తోటలో మాత్రమే ఆ ప్రాబ్లం ఉంది. కుమ్మరపల్లి గ్రామంలో రాయచోట్ల ఇక్కడ ఇత్తనాలు తీసుకెళ్లారు. ఇక్కడ వెళ్తే అక్కడ సీడ్ ప్యూరిటీ ప్రాబ్లం వల్ల కొంత రైతులకి కాయలు అనేది చాలా చిన్న సైజులో, గోల్డ్ సైజులో, అదేవిధంగా కాయ మామూలుగా ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తేనే అది ఫ్రూట్ షైనింగ్ ఉండాలి. షైనింగ్ లేదు. లాస్ట్ హార్వెస్ట్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయన్నమాట. కారణం వచ్చేసి సీడ్ ప్యూరిటీ ప్రాబ్లం ఉంది. అది మోస్ట్లీ ప్యూరిటీ ప్రాబ్లం వల్ల అలా వస్తుంది అన్నమాట. ఆల్రెడీ అక్కడ ఫార్మర్స్తో ఫొటోస్ దిగి మేము ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ చేసి మన ఏడీ ఆఫీస్ పంపించాము. అది త్వరలో రిపోర్ట్ రాఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నష్టపోయిన తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. నర్సరీ, విత్తన కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని అధికారులు వేడుకుంటున్నారు.